చెట్టు ఉంది కాబట్టి ఈ తీగ అంతా ఎంత అల్లుకుందో చూడండి. నేను చక్కగా తమలపాకులతో బజ్జీలు చేసుకుంటే సూపర్ ఉంటుంది కదా, వెరీ టేస్టీ హెల్దీ కూడా. బట్ బజ్జీలు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ కదా అని ఆలోచిస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. సో ఈరోజు ఈ వీడియో ఏంటంటే తమ్నేల్ చూసారు కదా, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే. సో మెయింటెనెన్స్ డైట్లో నేను ఏం తింటున్నాను అని. మీరు ఏం తింటున్నారో మాకెందుకు అని అంటే అడుగుతారు కదా, అందుకు చెప్తున్నాను. సో యాక్చువల్లీ 3 months డైట్ చేశాను కదా. సో 3 monthsలో నేను 11.5 kgs తగ్గాను. మరి తగ్గిన వెయిట్ని బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ పెరగకుండా ఏ ఫుడ్ అయితే తీసుకుంటే బెటర్, నేను తగ్గాలి అని అనుకోవట్లేదు, తగ్గిన వెయిట్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాను. సో దానికి కూడా స్పార్కిల్ వెళ్ళాక నాకు డైట్ ఇచ్చారు. సో దిస్ ఇస్ కాల్డ్ మెయింటెనెన్స్ డైట్ అనమాట. వారంలో 3 రోజులు నాకు నచ్చింది తింటాను, 4 రోజులు వెనిలాగా చెప్పిన అంటే ఆ డైట్ని ఫాలో అవుతాను అనమాట. అంటే మంత్లీ 15 days నచ్చింది తినచ్చు, 15 days డైట్ ఫుడ్ తీసుకోవాలి. ఆ 15 daysలో నేను ఈరోజు ఏం తింటున్నాను అనేది మీకు చూపించబోతున్నాను. సో మార్నింగ్ ఏం తీసుకుంటానంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో బీరకాయ, బెండకాయ, పాలకూర ఇవి రెడీ చేసేసుకున్నాను. సో ఇది మధ్యాహ్నానికి అనమాట. మధ్యాహ్నం అంటే 11 or 12 ఆ టైంలో తీసుకోవాలి. సో మార్నింగ్ ఈరోజు నేను జ్యూస్ తీసుకుంటున్నాను 9 o'clockకి. ఏంటి అని అంటే పైనాపిల్, కొంచెం పుదీనా, అలాగే పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాల్నట్, అలాగే బాదం అనమాట. సో వాల్నట్ ప్లేస్లో పిస్తా కూడా వేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు జ్యూస్ ప్రిపేర్ చేసేద్దాం. సో 9 o'clockకి నేను ఈరోజు తీసుకుంటున్న జ్యూస్ ఇది. సో ఇలాగ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ జ్యూస్ లాగా చేసేసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ మై జ్యూస్, మార్నింగ్ వెరీ హెల్దీ జ్యూస్. జ్యూస్ తాగుతావా? అమ్మో, జ్యూస్ తాగుతావా బేటా? డ్రింక్ జ్యూస్. తాగేవా? బాగుందా? రకరకాలుగా ఉంది మాస్టారు. మళ్ళీ తాగుతావా? జులు టేస్ట్ చేస్తావా నువ్వు? నువ్వు టేస్ట్ చేయరా? ఎలా ఉందిరా? ఇంకా కావాలా నీకు? చాలు చాలు బెట్ట వద్దు. ఇవాళ మధ్యాహ్నం బీరకాయ అలాగే పాలకూర, ఎనీ ఆకుకూర, బీరకాయ, ఆకుకూర, పప్పు అనమాట. సో పప్పు చేసుకుంటున్నాను. సో బీరకాయ ఏంటి అని అంటే ఎక్కువ పీల్ చేసుకోకూడదు. అసలు పీల్ చేసుకోకపోయినా పర్లేదు. నాకేంటంటే పీల్ చేసుకోకపోతే కొంచెం రఫ్గా ఉంటుంది కదా, గట్టిగా ఉంటుంది, పచ్చకంటూ ఉంటుంది. సో అందుకని కొంచెం పీల్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను. సో డైట్లో బీరకాయ, సొరకాయ అనేది చాలా మస్ట్. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిలో. సో అలాగే అన్ని వెజిటబుల్స్తో కంపేర్ చేస్తే ఈ బీరకాయ, సొరకాయలలో క్యాలరీస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అందుకని ఇవి తినమని చెప్తారనమాట మోస్ట్లీ. అండ్ పాలకూర, సో ఏదైనా సరే గ్రీన్స్ అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఆకుకూరలు ది బెస్ట్. సో పప్పుతో పాటు నాకు ఒక ఫ్రై కూడా ఉంది. సో బెండి ఫ్రై చేసుకుంటున్నాను. చిన్నప్పుడు బెండకాయ తింటే తెలివి ఎక్కువ వస్తుంది అని విన్నాను. మ్యాథ్స్కి ఓన్లీ ట్యూషన్ అంతా, మీరంతా రిచ్ కిడ్స్ బాబు. మాకు ట్యూషన్ ఏంది, స్కూలే గవర్నమెంట్ స్కూల్. అమ్మాయి ఎవరో తెలుసా? గవర్నమెంట్ స్కూల్. సో ఎంతైనా స్టిల్ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్స్ చేయండి. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? నా సబ్స్క్రైబర్స్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. పప్పుకి 1/2 glass కంటే ఎక్కువ కందిపప్పు తీసుకున్నాను. సో కందిపప్పు కానీ ఎర్రపప్పు కానీ మీ ఇష్టం. సో ఇప్పుడు ఇది వాష్ చేసేసుకున్నాం. ఇది మ్యాంగో పౌడర్, డ్రై మ్యాంగోని పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాం అనమాట. ఇది మొత్తం ఒక ఇయర్ లాంగ్ యూజ్ చేయొచ్చు. ఇలాగా
మ్యాంగో పౌడర్ యూస్ చేస్తే మంచిది. చిట్టికేడు, అంతకు మించి ఎక్కువ వద్దు, ఎందుకంటే మరి ఎక్కువ పులుపు పోకుండా. సో బెండకాయ అయ్యే లోపల మనము పప్పు అయ్యే లోపల అంటే అది బెండకాయ ఫ్రై చేసేసుకున్నాము. సో పప్పు అయిపోతుంది, బెండకాయ ఫ్రై రెడీ. సో కొంచెం టైర్డ్ అయిపోయాను కాబట్టి నేను కాస్త రెడీ అయ్యేసి వస్తా. సో స్నానం చేసిన తర్వాత ఈ అవుట్ఫిట్ వేసుకుందాం అనుకుంటున్నాను. సో చాలా బాగుంటుంది ఈ అవుట్ఫిట్. సో ఎలాగో స్నానం చేస్తున్నాను, హెడ్ బాత్ చేస్తున్నాను. సో దానికంటే ముందు స్కాల్ప్కి మంచి సిరం అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రోజ్మేరీ రోజ్మేరీ అని అంటున్నారు. నిజంగానే రోజ్మేరీ హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తుంది. స్కాల్ప్కి అప్లై చేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. సో నాకైతే ఈ రోజ్మేరీ అనేది చాలా హెల్ప్ చేసింది. సో మమా అర్త్ రోజ్మేరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరం అనమాట. సో ఇందులో 95% ఆఫ్ ప్యూర్ రోజ్మేరీ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, 4% అనగైన్ అండ్ మేథీ దానా ఉంది. ఈ సిరం బ్లడ్ సర్క్యులేషన్ స్టిమ్యులేట్ చేస్తుంది. ఇన్ జస్ట్ 14 వీక్స్లోనే న్యూ హెయిర్ గ్రోత్ అనేది చూడొచ్చు. ఓన్లీ హెయిర్ గ్రోత్ ఒకటే కాదు, హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ మినాక్సిడిల్ కంటే రోజ్మేరీ అనేది చాలా బెటర్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా రోజ్మేరీ హెయిర్కి చాలా మంచిది అని సజెస్ట్ కూడా చేస్తున్నారు. సో బాటిల్ అయితే ఇలా ఉంటుంది. మనం దీన్ని జస్ట్ ఇలా రొటేట్ చేసామనుకోండి, ఓపెన్ అవుతుంది. జస్ట్ క్లోజ్, ఓపెన్. సో ఇలా ఓపెన్ చేసి డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై చేసేసుకోవాలి. సో ఇలాగ స్కాల్ప్ కనిపించే విధంగా ఇలా మనం సపరేట్ చేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. సో ఇలాగ మంచిగా మసాజ్ చేసుకొని అలాగే ఒక గంట వదిలేసి గంట తర్వాత హెయిర్ వాష్ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. 1 అవర్ ఎందుకు, నైట్ అంతా కూడా మంచిగా అలాగ అప్లై చేసుకొని వదిలేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా అంటే అవును. సో నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ కూడా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి 1 అవర్ అలాగే వదిలేసి దాని తర్వాత నేను హెయిర్ వాష్ చేస్తున్నాను విత్ మమా అర్త్ రోజ్మేరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ అనమాట. అండ్ ఈ సిరం ఆయిలీగా కానీ స్టిక్కీగా కానీ అస్సలు ఉండదు. సో అలా అప్లై చేసుకొని వదిలేస్తే అది కాసేపు అయిన తర్వాత డ్రై అయిపోతుంది. సో ఆయిలీగా అసలు కనిపించదు కాబట్టి హ్యాపీగా ఇలా అప్లై చేసుకొని రోజంతా కూడా ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ హెయిర్ వాష్ చేసేస్తున్నాను నేనైతే విత్ దిస్ షాంపూ అండ్ కండిషనర్. చూసారు కదా, హెయిర్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది. సో 14 వీక్స్ నుంచి యూజ్ చేస్తే డిఫరెన్స్ చూడొచ్చు. నాకైతే బేబీ హెయిర్ చాలా గ్రోత్ అనేది ఉంది, డిఫరెన్స్ చూడొచ్చు ఇక్కడ మీరు. సో మీరు కూడా యూజ్ చేయాలి అని అంటే మమా అర్త్ రోజ్మేరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరం అనమాట. సో ఇది మమా అర్త్ వెబ్సైట్లో అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో అవైలబుల్గా ఉంది. మమా అర్త్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. మమా అర్త్లో ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఎందుకు అంటే మమా అర్త్ లిజన్స్ టు యూ అనమాట. సో మీ ప్రతి ఫీడ్బ్యాక్ తీసుకొని సో మీ ఇన్పుట్స్ ద్వారా సో ఆనియన్ షాంపూని ఇంప్రూవైజ్ చేశారు ఫర్ బెటర్ క్వాలిటీ. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా సో నా లంచ్ కొంచెం అక్కడ ఆగిపోయింది కదా, సో ప్రిపేర్ చేసుకుందాం కదండి. పప్పు అయితే రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయంటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ప్లేటింగ్ అనమాట. ఈ కప్ రైస్ తీసుకుంటున్నాను, ఎండా కూడా కాదు, జస్ట్ ఒక 2 స్పూన్స్ తినొచ్చు అంతే.
అండ్ బేబీ ఫ్రైస్. సో ఇది నా లంచ్. సో 9 o'clockకి జ్యూస్ తాగాను కదా, సో 9 తర్వాత 11 నుంచి 12 మధ్యలో ఇదనమాట. సో అందుకే ఫ్రెష్ అప్ అయిపోగానే లంచ్ కుమ్మేస్తున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను, ఆకలి వేసుకొని కుమ్మేట. పప్పు చాలా టేస్టీగా ఉంది, అందుకే ఎక్కువ పోసుకున్నాను. డైట్లో నేను బాగా తెలుసుకుంది ఏంటి అంటే అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తినాలి. రైస్ మ్యాక్సిమం ఎంత తగ్గిస్తే అంత మంచిది. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కాకపోతే తక్కువ తీసుకుంటే బెటర్. అండ్ కర్రీస్ అయితే ఎంత తీసుకుంటే అంత మంచిది. అందుకే కర్రీస్ ఎక్కువ, అన్నం తక్కువ. అండ్ వన్ మోర్ థింగ్, డైట్ చేసినప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అరే హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతున్నామా లేదా అనేది. ఎస్, డైట్ చేస్తున్నప్పుడు చెయ్యాలా వద్దా అని అనుకున్నప్పుడు నాకు కూడా ఇలాంటి డౌటే వచ్చింది. బట్ వెన్నెలగారి డైట్ ఫాలో అవుతున్నప్పుడు హెల్దీగానే వెయిట్ లాస్ అవుతున్నాను అనేది అర్థమైంది. అండ్ ఇప్పుడు నేను చాలా హెల్దీగా కూడా ఉన్నాను. బట్ డైట్లో ఏంటి అని అంటే పోర్షన్స్ అనేది చాలా తక్కువే చెప్తారు. సో రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ అని చెప్పేసి నాకైతే ది బెస్ట్ అంటే మనం తినగలిగేవే అన్నీ చెప్పడము అనేది చాలా బాగా. అంటే రైస్ మానేయండి ఇవన్నీ ఏం చెప్పరు, ఏది తినాలి అంటే రైస్ కూడా శుభ్రంగా తినొచ్చు. ఒకవేళ మనకి ఇచ్చిన పోర్షన్ సరిపోలేదు అని అంటే దానికి సబ్స్టిట్యూట్గా ఏం తినచ్చు, మక్కన కానీ ఫ్రూట్స్ కానీ. సో ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తారనమాట. సో ఎక్కువగా డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఆకలి అయితే ఎక్కువ వేయదు, ఆకలి చంపుకుంటాము అనేది అయితే లేదు. సో నాకైతే వెన్నెల డైట్ చాలా హెల్ప్ అయింది. అండ్ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను నేను. అంటే తగ్గిన వెయిట్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి, అంటే ఎలా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నేను 11 కేజీలు తగ్గాను. ఈ 11 కేజీలని మనం పెరగకుండా ఎలా చూసుకోవాలి. సో అలా అని పూర్తిగా డైట్లోనే ఉండను. 15 రోజులు డైట్ చేస్తాను. 15 రోజులు నాకు నచ్చింది, ఇష్టమైంది, మంచిగా నాన్ వెజ్ అన్నీ కుమ్మేస్తాను. సో అలా ఉంటుంది మెయింటెనెన్స్ డైట్. అందుకే మెయింటెనెన్స్ డైట్లో నేను ఏం తీసుకుంటున్నాను, తగ్గిన బరువుని ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఏంట్రా నా డైట్ ఫుడ్ తింటున్నావు నువ్వు? హలో, ఫస్ట్ నేను డైట్ స్టార్ట్ చేశాను. ఎప్పుడు సంవత్సరం క్రితం డైట్ ఎప్పుడో స్టార్ట్ చేసి 2 రోజులకు మర్చిపోవడం కాదు డైట్ అంటే, కంటిన్యూ చేయడం. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. నేను చేసిన బెండకాయ ఫ్రై చేసుకున్నావు, ఎలా ఉందో చెప్పు. మంచి స్పైసీగా బాగుందా? స్పైసీగా ఉందా? పచ్చిమిర్చి ఎక్కువైందా? ఎక్కువ లేదు, వండుతున్నట్టుంది. ఎక్కువ లేదు, కారం కారంగా బాగుంది. నాకైతే లేదే. అయినా జబ్బలు కనిపించే షర్ట్లు ఏంటి అదే ఏంటి అసలు ఏం ఎక్స్పోజింగ్. జబ్బలు కనిపించే బనీన్లు, తొడలు కనిపించే చెడ్డీలు. ఓహో, మళ్ళీ ప్రోటీన్ ఒకటి. పప్పు వేసుకోవచ్చు కదా, సారీ పప్పు పోసుకుంటావా? స్నాక్స్లో ఈ రోజు మఖానా ఉంది, ఒకరోజు బాయిల్డ్ ఎగ్ తింటాను, ఒకరోజు ఓన్లీ వైట్ ఎగ్తోనే ఆమ్లెట్ తింటాను. అండ్ మధ్యాహ్నం ఒకసారి ఫ్రూట్స్ చెప్తారు. సో ఈ రోజు అయితే మఖానా మంచిగా సాల్ట్లో వేయించుకొని తింటున్నాను అనమాట. కొంచెం కారం కూడా, లిటిల్ బిట్ ఆఫ్ కారం అలా స్ప్రింకిల్ చేసుకున్నాను. ఇదే మధ్యాహ్నం 3 గంటలకు, మళ్ళీ సాయంత్రం 6:30 వరకు ఇంకేం లేదు. సో ఈవినింగ్ 6 or 6:30కి నేను నా డిన్నర్ చేసేయాలి. ఈరోజు డిన్నర్లో బ్రేక్ఫాస్ట్ అనమాట, అదే ఇడ్లీ. సో 2 ఇడ్లీస్ or 3 ఇడ్లీస్ తింటే ఇంకా 6:30కి ఇంకా నేను ఏం చేసాను, చీకటి అయింది 7, బయటికి సినిమా చూడడానికి వచ్చాము. ఇంటికి వెళ్ళి ఇడ్లీ చేసుకుని ఓపిక లేదు, టైం లేదని చెప్పేసి మధ్యలో ఇలా ఇడ్లీ కానిచ్చేస్తున్నాను. ఇడ్లీ కూడా చాలా స్మూత్ ఉందో, ఎక్కువ లావుగా లేదు, వేడిగుందా? బాగుంది. అలా టైం టు టైం డైట్లో ఉన్నప్పుడు ఫస్ట్ మెయిన్గా మనం మెయింటైన్ చేయాల్సింది టైంకి తినేయాలి, టైంకి పడుకోవాలి. నైట్ ఎక్కువసేపు మేలుకోకుండా, ఫోన్లు ఎక్కువ మాట్లాడకుండా 10:30, 11 o'clock కల్లా పడుకునేయాలి. సో అది మనం హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి.